హలో అండి. నేను మీ రమ్య. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో మైసూర్ చూపిస్తున్నాను. యాక్చువల్లీ మేము బెంగుళూరు వెళ్ళాం ఫస్ట్. బెంగుళూరు నుంచి మైసూర్కి ఈవినింగ్ అయిపోయింది రీచ్ అయ్యేసరికి. సో ఇంకా నైట్ డిన్నర్ చేసి రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ 6కి లేచి ఆటో బుక్ చేసుకుని మైసూర్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి స్టార్ట్ చేసాం. ఫస్ట్ మేము యూనివర్సిటీ ఆఫ్ మైసూర్కి అయితే వెళ్ళాము. 6కి లేచాం కదా. అక్కడ మా అన్నయ్య ఫ్రెండ్ ఉన్నారనమాట, అందులో ప్రొఫెసర్ అయితే ఆయన యూనివర్సిటీ బాగుంటుంది చూద్దరు కానీ రండి అంటే మేము ఇంక వెళ్ళాం అక్కడికి. అక్కడ చాలామంది రిటైర్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళంతా కూడా వాకింగ్కి వచ్చారు. చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉంటుంది మార్నింగ్ అక్కడికి వెళ్తే. మాకైతే చాలా బాగా అనిపించింది, పీస్ఫుల్గా అనిపించింది. ఆ ఫ్రెష్ ఎయిర్ కానీ, ఆ మొక్కలు కానీ, అసలు చూసారా ఎంత గ్రీనరీ ఉందో. మొత్తం అందులో యూనివర్సిటీ ఎక్కడుందా అని వెతకాల్సి వచ్చింది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఈ బిల్డింగ్ ఏంటంటే ఒక మూవీలో షూటింగ్కి యూజ్ చేశారంట. అది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 2 పార్ట్స్ ఉంటుంది. ఓన్లీ 3 లెటర్సే ఉంటుంది నేమ్. మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా అలా అదంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంటే మాకు కొన్ని ఫ్రూట్స్ మొక్కలు కూడా కనిపించాయి అనమాట. మా అన్నయ్య నేను పెద్ద సైంటిస్ట్ లాగా ఇవి ఏం ఫ్రూట్స్ ఏంటి అని చెక్ చేస్తున్నాం ఒక్కొక్కటి. అలా వెళ్తుంటే మధ్యలో అక్కడ బుద్ధుడు స్టాచ్యూ ఒకటి ఉంది మొక్కతో. చాలా బాగా అనిపించింది మాకు చూడడానికి వ్యూ. మాకైతే యూనివర్సిటీ బాగా అనిపించిందండి. చాలా పీస్ఫుల్గా అనిపించింది. చాలా ఫ్రెష్ మైండ్తో వస్తాం తిరిగి అక్కడి నుంచి. అలా దారిలో చెప్పాను కదా, మా ఫ్రూట్స్ మొక్కలన్నీ కనిపిస్తే ఎక్కడ పడితే అక్కడ అన్నీ కోసేసుకుని తినేయడమే మేమిద్దరం అయితే. ఫస్ట్ భయపడ్డాం కానీ తర్వాత అలా ఏం లేదు. అలా మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అక్కడి నుంచి మేము నెక్స్ట్ కుక్కరహల్లి లేక్ అని ఒకటి ఉంటే అక్కడికి వెళ్తే వెళ్ళాము. మేము అక్కడికి వెళ్తున్నప్పుడు స్టార్టింగ్లో మాకు రోడ్డు మీద ఈ వైట్ హార్స్ ఒకటి కనిపించింది. నాకు బాగా అనిపించి వీడియో షూట్ చేశాను అనమాట. అక్కడ లేక్ ఎంట్రన్స్ ఫ్రీయేనండి. అక్కడ కూడా వాకింగ్కే వెళ్తారంట. ఆ లేక్ అది నేను మొత్తం గ్రీనరీది మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. అక్కడ నుంచి మేమైతే నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాము. అక్కడ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది అని చెప్పేసి అన్నారనమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అందరూ దోశల్లో తినడం చూసి ఆ కలర్కి టెంప్ట్ అయిపోయాను. ఇంకా దోశ అయితే ఆర్డర్ చేసాము. అక్కడ ఆయన అయితే ఆ దోశకి 2 స్పూన్స్ అయినా వేసి ఉంటారు బటర్. అంత అంతలా వాడుతున్నారనమాట. అసలు మేము అది తింటుంటే ఫ్లేవర్ కూడా అదే వస్తుంది ఎక్కువ. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మేమైతే రూమ్కి వెళ్ళాము. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాం. ఇది మేము ఉన్న ఏరియా అనమాట, రూమ్ ఉన్న ఏరియా. మేము రెడీ అయిపోయి ఇంకా ఒక కాఫీ అయితే తాగేసి నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట ఎక్స్ప్లోర్ చేయడం. పయానా కార్ మ్యూజియంకి వెళ్ళాము. అది మీకు ఇంతకుముందు వీడియోలోనే పోస్ట్ చేశాను. పయానా కార్ మ్యూజియం ఫుల్ డీటెయిల్గా ఉంటుంది అక్కడ. ఇది కూడా సేమ్ అందులోనే మ్యూజియం అండి, వేరేది. నేను ఆ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మొత్తం వాళ్ళ కల్చర్ కానీ వాళ్ళ దేవుళ్ళ గురించి కానీ మొత్తం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ పాతకాలంలో ఉన్న వస్తువులు ఉంటాయి కదా, వంటగదుల్లో వాడిన వస్తువులు కానీ, అప్పట్లో వాడిన కెమెరాస్ కానీ, టెలిస్కోప్స్ కానీ, గ్రామ్ ఫోన్లు కానీ మొత్తం అన్నీ అక్కడ డిస్ప్లే చేశారనమాట. మొత్తం పాతకాలం అన్నీ అప్పట్లో ఎలా ఉండేవి ఏంటి అన్నది మనకి ఇప్పుడు ఈ వీడియోలో చూస్తే తెలుస్తుంది.
నెక్స్ట్ మేము మ్యూజియం నుంచి లంచ్ కోసం అని చెప్పి పూజారి ఫిష్ ల్యాండ్ అని ఒక ఫేమస్ రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళామండి. ఇది సీ ఫుడ్ ఫేమస్ అంట. మైసూర్ టు బెంగళూరు హైవేలో ఉంది ఇది. ఇక్కడ అసలు యాంబియన్స్ అయితే మాత్రం ఏమాత్రం తగ్గలేదు, అంత గట్టిగా చేశారు. చాలా బ్రాస్ రిలేటెడ్ ఐటమ్స్ మాత్రం యూస్ చేశారు ఇక్కడ. మొత్తం చెట్లతో, ఆ శిల్పాలతో, మొత్తం బ్రాస్ రిలేటెడ్ ఐటమ్స్తో కూడా మొత్తం నింపేశారు ఈ రెస్టారెంట్ అంతా. బాగుంది, ఫుడ్ కూడా చాలా బాగుంది. కాకపోతే క్వాంటిటీ తక్కువ, కొంచెం కాస్ట్లీ అని చెప్పొచ్చు. మాకైతే ఫుడ్ నచ్చింది. ఇక్కడ కూడా సేమ్ పయానా కార్ మ్యూజియంలో ఉన్న వింటేజ్ కార్స్ కొన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట. ఒక 5-6 కార్స్ పెట్టారు, బైక్స్ కూడా పెట్టారు, కొన్ని వింటేజ్ కార్స్. నెక్స్ట్ అవి చూసేసి మేమైతే వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. మధ్యలో ఒక వ్యూ పాయింట్ మాకు నచ్చి అక్కడ ఆగామన్నమాట. అదేంటో ఇప్పుడు వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఈ వ్యూ పాయింట్ తర్వాత మేమైతే టెంపుల్కి రీచ్ అయ్యాము. టెంపుల్కి వెళ్ళేసరికి ఫుల్ క్లౌడ్స్తో ఇంకా విండ్తో ఉందన్నమాట అక్కడ ఏరియా అంతా. అక్కడ సన్సెట్ బాగుంటుంది అని అన్నారు, కాకపోతే క్లౌడ్స్ ఉండడం వల్ల మాకు సన్సెట్ వ్యూ దొరకలేదు. కానీ టెంపుల్ మాత్రం చాలా పెద్దది. ఇక్కడైతే చుట్టూరు లేక్ ఉంటుంది, మధ్యలో టెంపుల్ ఉన్నట్టు ఉంటుంది. అసలు చాలా విశాలంగా ఉంది ప్లేస్ అయితే. నాకైతే ఈ టెంపుల్ కొంచెం హంపీలో ఉన్న టెంపుల్స్ లాగా అనిపించింది అనమాట. ఇది ముఖ్యంగా ఇది చూసినప్పుడు అనిపించింది, హంపీయే గుర్తొచ్చింది మాకైతే. చాలా బాగుంది క్లౌడ్స్తో, వెదర్తో. అసలు నాకు ఇది చూసేసరికి ఆ క్లౌడ్ దానిపైనుంచే వచ్చిందేమో అనిపించింది. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. అసలు విండ్ చాలా గట్టిగా వచ్చింది, మీరు కూడా వినండి ఒకసారి. దీని నెక్స్ట్ మేమైతే బృందావన్ గార్డెన్స్కి వెళ్ళాము. వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. సో అక్కడ ఇంకా మ్యూజికల్ ఫౌంటైన్ షో బాగుంటుందంటే దానికి వెళ్ళామన్నమాట. అది కూడా చాలా బాగుంది, ఈ వీడియోలో యాడ్ చేస్తాను చూడండి.
అక్కడ నుంచి మేము రూమ్కి వెళ్ళే దారిలో మైసూర్ ప్యాలెస్ కనిపించింది. అది ఫర్దర్ వీడియోస్లో పెడతాను. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.